బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. $100 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. గత ప్రభుత్వం కేసుని నీరుగార్చింది అన్నారు భానుప్రకాష్. స్వామివారి సొమ్ము తిన్న వాళ్లను వదిలేది లేదు. ఈవో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారని చెప్పారు భానుప్రకాష్ రెడ్డి. 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు 100 కోట్లు కాదు. ఇది దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా, కోట్ల రూపాయలు. ఇది నేను భానుప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు, టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్. వాళ్ళే రాశారు దీంట్లో. సెవరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ గిఫ్టెడ్ అంట. దొంగ దగ్గర ఏందండి మీరు గిఫ్ట్ చేసుకునేది? దొంగ దగ్గర, హుండీలో దొంగతనం చేసిన వాడి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది? ఏ తమాషా చేస్తారనుకుంటున్నారా? ఎవరు అడగరనుకున్నారా? ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా, నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా మిత్రులరా, సెక్షన్ 379 ఐపీసీ, సెక్షన్ 381 ఐపీసీ, 409 ఐపీసీ పెట్టాలంట. దీంట్లో 409 పెట్టాలి. అంటే దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి అధికారులు కానీ, అప్పుడున్నటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఖజానాను పెద్ద ఎత్తున దోచుకున్నారని భానుప్రకాష్ ఆరోపించారు. రవికుమార్ అనే వ్యక్తి అడ్డంగా దొరికినా అతన్ని తప్పించే ప్రయత్నం చేశారే తప్ప శిక్షించలేదు అన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.